మొన్న పవన్ కళ్యాణ్ కొండగట్టుకు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ కొండగట్టు ఎవరిదో కాదు, ఇది తెలుగొల్లది అని చెప్పేసి తెలంగాణ గడ్డ మీద అత్యంత ఎక్కువగా కొలిచే తెలంగాణ ప్రజలు కొలిచే అంజనా సన్నిధిలో ఆయన మాట్లాడారు. కొండగట్టు అందరిది అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్కి ఇక్కడ అంత అవకాశం ఇచ్చిన ప్రభుత్వం, ఇదే తెలంగాణ నుంచి ఒక నేత తిరుపతి పోయి తిరుపతి కూడా అందరిది అని అంత చెప్పగలిగే అవకాశం ఉందంటారా? లేదు. అదే ఇది దీన్ని బట్టే అర్థమవుతుంది కదా, తిరుపతి అందరిదని కాదు, తిరుపతికి కనీసం మీ పాసులు కూడా చెల్లయ్య అనే పరిస్థితి తీసుకొచ్చింది అక్కడ. అట్లాంటప్పుడు పక్క రాష్ట్రానికి సంబంధించిన నేత మరి ఇక్కడ ఉన్న పాలన అది కదా. నువ్వు అట్లెట్లా మాట్లాడుతావు? ఎదిరించలేని పాలన, ఆయనకు ఎర్రతివాచి పరిచి స్వాగతించే పాలన ఇక్కడ ఉంది కదా. ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చినప్పుడు 11 రోజులు చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ గారు తెలంగాణ సాధిస్తే మృత్యుంజయుడుగా ఆయన నీమ్స్ నుంచి బయటకు వస్తూ ఉంటే యావత్తు తెలంగాణ చలించిపోయింది కదా, కదిలిపోయింది కదా. ఎట్లా బతికిండు ఆయన? ఎట్లా బతికి బయటకు వచ్చిండు? తెలంగాణకి ఇంత చెయ్యదలిచి అది ఉంది, అవకాశం ఉంది, ఆ అదృష్టం తెలంగాణకు ఉంది కాబట్టి అది దేవుని నమ్మాలా నమ్మొద్దా తెలియదు, భగవత్ సంకల్పమా, ఆయన బతికొచ్చిండు, తెలంగాణని ఈ స్థాయిలో తీర్చిదిద్ది చూపించిండ్రు. మరి ఆయన అట్లా మృత్యువుని జయించి వస్తే ఈయనేం చెప్పిండ్రు? తెలంగాణ రాష్ట్ర ప్రకటన జరిగినప్పుడు 11 రోజులు అన్నం మానేసిన అని చెప్పిండు. అట్లాంటి సమైక్యవాది, చంద్రబాబు కంటే ఎక్కువగా విషయాన్ని ప్రచారం చేసినటువంటి వాడు, కేసీఆర్ గారి దీక్షను తక్కువ చేసేటట్టు నేను కూడా 11 రోజులు ఉపవాస దీక్ష చేసిన అని చెప్పినోడు ఇవాళ వచ్చి నాది కొండగట్టు అందరిది కొండగట్టు ఎట్లా అంటావు? వీళ్ళు ఇవ్వాల కాదు పండరి గారు, రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి 2 తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రాలు. ఎక్కడ తెలుగయ్యా? మా తెలుగును మీరు ఎన్నడన్నా తెలుగుగా గుర్తించినరా? మా తెలుగును మీరు తెలుగుగా గుర్తించినరా? మా యాసను మా భాషను హీనం చేయలేరా? మా గోరటెంకన్న పాట పాడలేడా? భాషను హీనం చేస్తిరి, బతుకును ఆగం చేస్తిరి, తెలంగాణ ఆడొల్లను రౌడి శకుంతలగా చూపి, రామిరెడ్డి వేషానికి రౌడి ముసుగు తగిలించి, పొమ్మంటే పోవెందుకు పోరావో వలసవాది అని ఇంకన్నా వాళ్ళే నినదించలే. గుండాగిరికి మా పాత్రల్ని గుర్తుగా చూపించారు కదా. మా ఆడోళ్ళు తెలంగాణ శకుంతలలా. మా భాషను మీరు ఎన్నడన్నా గౌరవించిండ్రా? ఈ తెలుగు భాషలు, తెలుగు రాష్ట్రాలు ఎక్కడ పూసుకొని మీరు ఇదెక్కడి మీ అంటూ మీ వాసన మీదేది మాకొద్దు, మా రాష్ట్రం మేము అభివృద్ధి చేసుకుంటాం, మా రాష్ట్రాన్ని మేము ప్రగతిపథంలో నిలుపుకుంటాం, మా పాలన మేము చేసుకుంటాం, మాది స్వాభిమానం, స్వరాష్ట్రంగా మేము కేసీఆర్ గారి సారథ్యంలో స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత మేము స్వాభిమానంతో మా రాష్ట్రాన్ని మేము తీర్చిదిద్దుకుంటామంటే మీదెక్కడ పెత్తనం? ఇక్కడికి బాబు బంటుకు ఆయన్ని పంపిస్తారు, ఇక్కడికి పవన్ వచ్చి కొండగట్ట అంజన ప్రార్థించు, మేము తిరుపతికి వెళ్ళి మొక్కడం లేదా, నువ్వు వచ్చి ప్రార్థించు. కానీ మాది సర్వాంతర్యామి కదా భగవంతుడు. ఇక్కడ ఈ ప్రాంతపు ఈ భూమి మీద ఈ హక్కు నీకు లేదు. నేను అదే అంటున్నా సునీత గారు, బేసికల్గా ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే మా లెటర్లు ఇస్తే కనీసం పక్కనే ఇస్తున్నారు తిరుపతిలో అని చెప్పేసి అనిరుద్ధ్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు మాట్లాడిన సందర్భం మనం చూసినాం. మరి అట్లున్నప్పుడు మరి కొంచెం ఇక్కడ ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక డిప్యూటీ సీఎం కావచ్చు, ఇక్కడ కూడా ప్రజాప్రతినిధి అంటే ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవన్నీ వస్తాయి. ఇక్కడ ఎర్రతివాచీలు మన దగ్గర పరుస్తున్నాడు, మరి అక్కడ ఇస్తేనే మేము కూడా ఇక్కడ ఇస్తామని చెప్పలేక ఎందుకు పోతుంది ఈ ప్రభుత్వం అంటే మళ్ళీ మీరు చెప్తారు ఏమంటారు? 100% ఇది ఆయన కనసాలలో పనిచేస్తుంది అని చెప్పేసి రైట్, ఇది పక్కన పెడదాం. ఏదేమైనా కూడా తెలంగాణ అనేది అద్భుతంగా సక్సెస్ఫుల్ స్టేట్, అది మనం అందరం చూసినాం. అది అంతర్జాతీయ స్థాయి సంబంధించిన జాతీయ స్థాయి పత్రికలు కూడా చెప్పినాయి. రైట్, చెప్పిన సందర్భంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. రైట్, శ్వేతపత్రాలు లేని అప్పుల తెలంగాణ అని చెప్పేసి. బట్ ఈ శ్వేతపత్రాల మీద ఉన్నంత శ్రద్ధ నిజంగా ఈ ప్రభుత్వం ఈ 6 నెలల్లో లేకపోతే ఈ సంవత్సరం 2 సంవత్సరాల 2 నెలల్లో ఎన్ని అప్పులు చేసిందన్న దాని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగలుగుతుందా? ఇదే కదా 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన, కొత్త రాష్ట్రము, కేంద్రం సహకారం లేదు, కరోనా కేంద్రం సహకారం లేదు, జీరో సహకారం లేకపోగా విషయం జిమ్మిండ్రు. మోదీ గారు ఎన్నేసి మాటలు అన్నారు. మోదీ యువత కళ్ళు తెరవాలండి. తెలంగాణలో తెలంగాణ యువత పార్లమెంట్ తలుపులు పెట్టేసి ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత మతమైనా ఇంకోటైనా దేశమైనా ముందు తెలంగాణ మన ఇల్లు స్వగృహం, ఇది కొత్తగా నిర్మించుకున్నటువంటి ఇల్లుకు సంబంధించినటువంటి ఆలోచన యువత చేయాలి. మరి ఆయన పార్లమెంట్ తలుపులు మూసి ఇచ్చిండ్రన్నారు, చీకట్లో ఇచ్చిండ్రన్నాడు. అంతేకాకుండా తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అన్నారు. ఎంత అమిత్ షా అదే మాట్లాడతారు, మోదీ గారు అదే మాట్లాడతారు.
ఒక్క సందర్భంలోనన్నా తెలంగాణకు అనుకూలంగా ఒక మాట మాట్లాడింది వినిపించగలరా మోదీ గారు? అట్లా కేంద్రం ఉండంగా సహకారం ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వగలిగినరా? లేదు. ఏ రకంగా కూడా నవోదయాలు మరి కొత్త జిల్లాలు పెట్టుకున్నాము, జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలి, విద్యా విషయకంగా తెలంగాణ ఎదగాలి, మరి మెడికల్ కాలేజీలు లేవు ఇవ్వాలి. ఎట్లాంటి సహకారం ఒక్క రంగంలో అని కాదండి, ఎలాంటి సహకారం కేంద్రం నుంచి లేదు అన్ని రంగాల్లో కూడా. అయినప్పటికీ కరోనా లాంటి కష్టకాలం అయినప్పటికీ నోట్ల రద్దు అదేం కేంద్రం అదొక దెబ్బ అయినప్పటికీ మరి కేసీఆర్ గారు ప్రగతి పథంలో రాష్ట్రాన్ని నిలిపిండ్రు కదా. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, ప్రజానిక ప్రగతి, సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళు. ఈ స్థాయిలో కేసీఆర్ గారి పాలన జరిగింది. ఎంత ధైర్యం కేసీఆర్ గారికి! ఏ ముఖ్యమంత్రి అన్నా దేశంలో ఇంత ధైర్యం చేసి ఆ ప్రకటన చేయగలరా? ఇంటింటికి తాగునీళ్ళు ఇస్తేనే ఓట్లు అడుగుతా, ఈ ధైర్యం ఏ ముఖ్యమంత్రి అయినా చేయగలరా? మరి అది సాధించి చూపించిండ్రు కదా. పని చేయగలననే పట్టుదల చేసి చూపించేటువంటి ఇది కేసీఆర్ గారికి ఉంది. అట్లా రాష్ట్రాన్ని 9.5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తే అన్ని అబద్ధపు పునాదుల మీద అధికారంలోకి వచ్చిండ్రు. అబద్ధాలాడి, మోసగించి, అనేక హామీలు ఇచ్చి, ప్రజల్ని వంచించి అధికారంలోకి వచ్చి అదే అబద్ధాలను కొనసాగిస్తూ పాలన చేస్తూ దృష్టి మళ్లించే ప్రతి అంశంలో కూడా అండి. ఒక సందర్భం అనే కాదు, ఒక ప్రశ్న మేము ఎక్కువ పెట్టినామంటే అటు నుంచి ఇంకో ప్రశ్న వస్తుంది, దృష్టి మళ్ళిస్తారు. మరి ఏదయ్యా 2 సంవత్సరాల నువ్వు డిసెంబర్ 9 నాడే అంటివి కాదు, 100 రోజులు అంటివి, వాయిదాలు వేస్తేవి, మరి సాధ్యం కాకపోవట్టంటే ఎక్కడికి పోతే అక్కడ జిల్లాలలో ఓట్లేసే దేవుళ్ళ మీద. అట్లా ఎంతనో కొంత రైతు రుణమాఫీ చేయించగలిగితే, వెంటబడి పట్టుబడి రైతు రుణమాఫీ చేయించగలిగితే, వెంటబడి ఒకసారి రైతు భరోసా ఇప్పించగలిగింది. వాళ్ళ పేరు మార్చిండ్రులేండి, గదే బంధు 15,000 ఇస్తాడు, ఎక్కడ ఇచ్చిండు? 6,000 కదా, మళ్ళీ కోత గోయనే కోసిండు కదా. కౌలు రైతు కనే, రైతు కూలి కనే, ఎన్నో చెప్పి అనేక మోసాలు. ఆడబిడ్డకు 2,500 ఇస్తా అన్నది ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అది ఒక కారణమైంది. అట్లా అన్ని వర్గాలను నువ్వు మోసం చేస్తూ ఉంటే, కాలేజీ విద్యార్థులకు స్కూటీలు అంటే మోసం చేస్తేవి, అవతాతలకు 2,000 పెన్షన్ 4,000 చేస్తా అంటే మోసం చేస్తేవి, వికలాంగులకు పెన్షన్ పెంచుతా అంటే మోసం చేస్తేవి. అన్ని వర్గాలను, ఒక్క వర్గం అని కాదు, యావత్తు తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తున్న నీ మోసాలను మేము ప్రశ్నిస్తూ ఉంటే నువ్వు దృష్టి మళ్లించడానికి ఇట్లాంటి ఎత్తుగడలు, అప్పులని ప్రచారం చేసి ఎంత ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలైనా యావత్తు తెలంగాణ విస్తుపోయింది, నవ్వింది, నెత్తి కొట్టుకున్నది ఆయన రేవంత్ రెడ్డి గారి మాటలకు. చెప్పుల దొంగ లెక్క చూస్తూ ఉన్నారు నన్ను, ఢిల్లీకి పోతే ఎవరు నమ్ముతలేరు. ఎవరు నమ్మందే 3 లక్షల కోట్ల అప్పు తీసుకురాగలిగినరా రేవంత్ రెడ్డి గారు? ఎట్లా 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిండ్రు? తెచ్చిన అప్పును ఏం చేసిండ్రు? రాష్ట్ర ఆదాయాన్ని ఏం చేసిండ్రు? లెక్కలు చెప్పగలరా? ఒక్క నిర్మాణం ఉన్నదా? 100 కోట్లు టెంట్లకు తగలేస్తారు కదా మొన్న ఫ్యూచర్ గ్లోబల్ సమ్మిట్ పేరుతోని. ఏదయ్యా మీరు చేసిన అభివృద్ధి? ఏదయ్యా మీరు చూపిస్తున్న సంక్షేమము? కేసీఆర్ గారి పథకాలని తుంగలో దొక్కుతున్నారు కదా, ఆడబిడ్డను విస్మరిస్తూ ఉన్నారు కదా, బాలింతను విస్మరిస్తూ ఉన్నారు, గర్భిణీ స్త్రీని విస్మరిస్తూ ఉన్నారు, విద్యార్థినిని విస్మరిస్తూ ఉన్నారు. అందరినీ మరి ఏంది మీ పాలన? ఏంది అసలు? మీకు పాలన చేతనవుతుందా లేదా నిర్లక్ష్యమా, లేదా ప్రజల్ని మోసగించేటువంటి దుర్మార్గమైన చర్యనా? ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. ఇది 9.5 సంవత్సరాల పాలనకు ఇప్పటి పాలనకి ఇది